నిజామాబాద్ మేయర్ పీఠం అధికార కాంగ్రెస్ వశమైంది. మేయర్ గా కాంగ్రెస్ అభ్యర్థి ఉమారాణి ముదిరాజ్ ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా ఎంఐఎం కార్పొరేటర్ సల్మా తహసీన్ ను నియమించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొన్నారు. చివరి వరకు పీఠం కోసం బీజేపీ ప్రయత్నించినా చివరకు అధికార పార్టీ సొంతం చేసుకుంది. నిజామాబాద్ మేయర్ పీఠం అధికార కాంగ్రెస్ వశమైంది. మేయర్ గా కాంగ్రెస్ అభ్యర్థి ఉమారాణి ముదిరాజ్ ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా ఎంఐఎం కార్పొరేటర్ సల్మా తహసీన్ ను నియమించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొన్నారు. చివరి వరకు పీఠం కోసం బీజేపీ ప్రయత్నించిన చివరకు అధికార పార్టీ సొంతం చేసుకుంది. నిజామాబాద్ మేయర్ పీఠం అధికార కాంగ్రెస్ వశమైంది. మేయర్ గా కాంగ్రెస్ అభ్యర్థి ఉమారాణి ముదిరాజు ఎన్నికయ్యారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గా ఎంఐఎం కార్పొరేటర్ సల్మా తహసీన్ నియమించారు. అయితే ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా పాల్గొన్నారు. అయితే చివరి వరకు ఈ పీఠం కోసం జరిగిన పోరుకి బీజేపీ ప్రయత్నించింది. చివరకు అధికార పార్టీ కాంగ్రెస్ దీన్ని సొంతం చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ నిజామాబాద్ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, నిజామాబాద్ కి సంబంధించి కాంగ్రెస్ అయితే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మేయర్ పీఠం ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. కూరగాయల ఉమారాణిని మేయర్ గా చేసింది కాంగ్రెస్ పార్టీ. అందులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇవ్వడంతో ముందుగా పంచారెడ్డి లలితా చరణ్ అనుకున్నారు, కానీ చివరి నిమిషంలో పేరు మార్పు జరిగింది. కూరగాయల ఉమారాణి అనే ఆమెను కమిషనర్ మున్సిపల్ మేయర్ గా చేశారు. మహేష్ కుమార్ గౌడ్ కు అతను చిన్నప్పటి నుంచి సన్నిహితుడుగా ఉండేవారు. ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో అతనికి సన్నిహితుడుగా ఉన్నారు. దీంతో ఆమెను కార్పొరేషన్ మేయర్ గా చేశారు. క్లియర్ అయిపోయింది. డిప్యూటీ మేయర్ గా సల్మాను ఎంపిక చేశారు. కార్పొరేటర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మేయర్ ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ పదవి పైన కూడా ఉత్కంఠత వీడింది. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా ఇప్ప ఉమారాణిని ఎన్నిక చేశారు. కామారెడ్డిలో మొత్తం 49 వార్డులు ఉండగా 22 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, మొత్తం 33 అంటే మ్యాజిక్ ఫిగర్ కు చేరడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఉమారాణికి మద్దతు తెలిపారు. దీంతో ఆమె చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి అభ్యర్థికి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడంతో ఉమారాణి
చైర్పర్సన్ గా గెలిచారు. మొత్తానికైతే ఈ రెండు ఉత్కంఠత వీడి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ఒకటి మేయర్ స్థానాన్ని అలాగే కామారెడ్డి మున్సిపల్ స్థానాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పవచ్చు సుధా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.